ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈరోజు కలువరి శిలువపై యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించిన రోజు, తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించినటువంటి రోజు. పాపుల రక్షణ కొరకు ఆయన తన విలువైనటువంటి రక్తాన్ని చిందించినటువంటి రోజు. ఆయన కలువరి శిలువలో పలికినటువంటి 7 మాటలలో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అనేటువంటి క్షమాపణ ఆయన ప్రజలకు వాగ్దానం ఇచ్చాడు. కలువరి శిలువలో ఆయన పలికినటువంటి మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. మానవుని రక్షణ కొరకు వేరే స్థలం లేదు. మానవుడు రక్షించబడాలి అంటే, తన పాపముల నుంచి విడిపించబడాలంటే, పాప భారాన్ని తొలగించుకోవాలంటే ఒకటే ఒక స్థలం, అది యేసుక్రీస్తు యొక్క శిలువ. కలువరి శిలువ యొద్ద తప్ప ఒక పాపికి రక్షణ దొరకదు. ఒక పాపికి పాప భారం నుంచి విడుదల విమోచన అనేది ఎక్కడ దొరకదు. మానవుని రక్షించడానికి ఆయన కలువరి శిలువలో మన పాప భారాన్ని ఆయన మోసుకొని శిలువలో వేలాడుతున్నాడు. చుట్టూ జనసమూహమంతా గుమిగూడున్నారు. ప్రజలు, సైనికులు, జనసమూహము, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఎంతోమంది ఆయనను చూసి అపహసిస్తున్నారు, పరిహసిస్తున్నారు, ఆయనను ఎగతాళి చేస్తున్నారు. నీవు నిజమైన దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకో. ప్రజలు, అధికారులు, సైనికులు ఆయనను దూషిస్తున్నారు. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకో అని చెప్పి ఆయనను అపహసిస్తున్నారు. ఆయన వస్త్రాల కోసం సైనికులు చీట్లు వేసుకుంటున్నారు. ఈ దినాల్లో సేమ్ ఎట్లయితే ప్రజలు మాట్లాడుతున్నారో, 3 మేకులు పీకోలేనివాడు, ఆయన ప్రాణాన్ని ఆయన రక్షించుకోలేనివాడు, ఆయనను తనను తాను రక్షించుకోలేనివాడు ఇతరులను ఏమి రక్షిస్తాడు అని ఈ దినాల్లో ఎట్లయితే ప్రజలు అపహసించే విధంగా మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద చదువుకున్నవారు, జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వారు, హోదా కలిగిన వారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు అనుకుంటూ దేవుని యొక్క నిజ దేవుని యొక్క శక్తిని, ఆయన మహిమను, ప్రభావమును ఎరుగకుండా ఆయనను ఎట్లయితే అపహసిస్తూ మాట్లాడుతున్నారో, సేమ్ అట్లనే ఆ దినాల్లో కూడా పెద్ద పెద్ద ప్రధాన యాజకులు, శాస్త్రులు సైతం దేవుణ్ణి దూషిస్తున్నారు, అపహసిస్తున్నారు. ఎంతోమందిని స్వస్థపరిచినటువంటి చేతులకు చీలలు దిగగొట్టినారు. సాతాను కట్ల చేత బంధించబడి రోగాలతో, వ్యాధులతో పీడించబడినటువంటి వారిని ఉచితముగా విడిపించట కొరకు ఆయన పరుగులెత్తితే ఆయన పాదములకు మేకులు దిగగొట్టినారు, ముఖంపై ఉమ్మి వేసినారు. ఆయన ఎంతోమంది హృదయ భారాన్ని తొలగించి ప్రేమతో, అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఎందుకు నీవు కన్నీళ్లు గారుస్తున్నావు అని కన్నీళ్లు తుడిచినటువంటి ప్రేమ గల యేసుక్రీస్తు ప్రభువారిని క్రూరంగా కొట్టి హింసించి అవమానపరుస్తుంటే, అలాంటి కఠినమైనటువంటి మనుషుల విషయమై దేవుడు అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. అవునండి, ఈ రోజుల్లో కూడా చాలామంది మేలును చూస్తే కీడని, కీడును మేలుగా అనుకుంటున్నారు, మంచిని చెడుగా అనుకుంటున్నారు, చెడును మంచిగా అనుకుంటున్నారు. మేలు కీడని, కీడు మేలని ఎంచుకునే వారికి శ్రమ, వెలుగును చీకటిని, చీకటిని వెలుగు అని అనుకునే వారికి శ్రమ అని ఉంది బైబిల్లో. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి శ్రమ వీరు పొందకుండా ఉండాలి అని దేవుణ్ణి వేడుకుంటున్నారు. ప్రభువా ఈ శ్రమను వీరి మీదికి రానియకుము, ఈ శ్రమను, ఇబ్బందిని, ఈ నాశనాన్ని వీరికి రాకుండా మీరు క్షమించండి, వీరి పాపమును మీరు క్షమించండి అని దేవునికి పాపుల పట్ల క్షమాపణ కోరుతున్నారు. క్షమాపణను, వాగ్దానాన్ని పాపులకు దేవుడు చక్కగా అనుగ్రహిస్తున్నాడు. యోనా గ్రంథంలో అంటున్నాడు, 120,000 మంది కంటే ఎక్కువైనటువంటి నినవే మహాపుర పట్టణస్థుల విషయం అంటున్నాడు. కుడి ఎడమలు ఎరుగని జనము, వీరి కొరకు నేను విచారపడవద్దా అంటున్నాడు. కుడి ఎడమలు ఎరుగని వారంటే పసిబిడ్డల మనస్తత్వం. చిన్నపిల్లలకు చెప్పులు వేసుకోమంటే కుడిది ఎడమకు, ఎడమది కుడికేస్తారు. చేయి చూపించమంటే కుడి చేయి అంటే ఎడమ చేయి చూపిస్తారు, ఎడమంటే కుడి చేయి చూపిస్తారు. అలాంటి అమాయకత్వంతో ఉండినటువంటి చిన్న బిడ్డల వంటి మనస్తత్వం కలిగినటువంటి బిడ్డలయ్యా నా బిడ్డలు. కాబట్టి వీరిని క్షమించండి. అలాంటి వారి పట్ల దేవుడు విచారపడుతున్నాడు. ఎంతో ప్రేమను, తండ్రి ప్రేమను ఆయన చూపిస్తున్నాడు. పరలోకపు శక్తిని ఎరుగని వారు, నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు ఈ లోకంలోనికి మానవునిగా వచ్చాను, ఎందుకు ఈ శ్రమ పొందుతున్నా అనేది వీళ్ళకి తెలియదు ప్రభువా, దయచేసి వీరి పాపమును బట్టి నువ్వు కోపం తెచ్చుకోవద్దు, వీరిని క్షమించుము అని చెప్పి దేవుని క్షమాపణ కోరుతున్నాడు. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. ఇక్కడ 2 దొంగల మధ్య యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినారు.
మన పాపములు పరిహరించబడేటువంటి స్థలము శిలువ. అయితే ఈ శిలువ యాగాన్ని ఒక దొంగ దూషిస్తున్నాడు, అపహసిస్తున్నాడు, పరిహసిస్తున్నాడు. శిలువను గురించిన వార్త నశించు వారికి వెరితనము, అయితే రక్షింపబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి. శిలువలో బలియాగం అందరి కొరకు చేయబడింది. శిలువలో రక్తం అందరి కొరకు చిందించబడింది. శిలువను ఎవరు ఎట్లా చూస్తున్నారు అనేది ముఖ్యం. శిలువను ఎవరు ఎట్లా స్వీకరిస్తున్నారు అనేది చాలా ముఖ్యం. క్రీస్తు శరీరంలో జీవించే ఆఖరి క్షణాలవి. రక్తమంతా కారిపోయింది, కండ్లకు ఏమీ కనబడటం లేదు. ప్రాణం ఆయనను విడుస్తున్నటువంటి ఆఖరి గడియలలో ఒక దొంగ ఆయనతో అంటున్నాడు, యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునము అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఆ దొంగ గనక ఆలస్యం చేసి ఉంటే నిత్యత్వానికి పోయేటువంటి మార్గం అతనికి మూసుకుని పోయేది. అతడు నిత్యత్వాన్ని కోల్పోయేవాడే. కృపాద్వారం అతనికి మూసివేయబడేది. ప్రాణం ఉన్నంత వరకే మనిషికి నిరీక్షణ. ఎప్పుడైతే ఈ దేహం నుండి ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోతుందో కృపాద్వారాలు మూసివేయబడతాయి. అయితే ఈ దొంగ చేసినటువంటి క్లుప్తమైన ప్రార్థన అతని ఆత్మను రక్షించింది. అతడు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన యొక్క పశ్చాత్తాప హృదయాన్ని, తనలో ఉన్నటువంటి యథార్థతను యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. అతడు పశ్చాత్తాపంతో తన తప్పుకు తగిన శిక్షను నేను అనుభవిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అతనిలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని చూసి అతనికి క్షమాపణ వాగ్దానం ఇస్తున్నాడు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. దేవుని బిడ్డలారా, ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే తన తప్పును తాము తెలుసుకుంటారో, ఎవరైతే పరలోక రాజ్యంలోకి యేసు చేర్చగలవాడు అని నమ్ముతారో అలాంటి వారికి తనతో పాటు పరలోకములో ఉండే భాగ్యాన్ని, అలాంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహిస్తారు. నీ పాపాలను గురించి నువ్వు పశ్చాత్తాపడి ఆయన ఎద్దకు వచ్చినట్లయితే ఆయనతో కూడా ఉండే శ్రేష్టమైన భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. క్రీస్తుతో కూడా ఉంటాము అనే భావన ఎన్ని శ్రమలనైనా మరిచిపోయేటట్లు చేస్తుంది. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యేసుక్రీస్తు ప్రభువారు బాల్యం నుండి 30 సంవత్సరాల వయసు దాకా తన తల్లిదండ్రులతో ఉన్నారు. యేసు ప్రభువారికి 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. అప్పటి నుండి కుటుంబ బాధ్యతలను యేసుక్రీస్తు ప్రభువారు నిర్వర్తిస్తున్నాడు. 30 సంవత్సరాల వరకు తన ఇంటి బాధ్యతలన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు. అయితే 30 సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్యకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియా తనతో పాటే పరిచర్య మొదటి నుంచి ఆమె ఆఖరు శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని అర్పించేంత వరకు ఆయనతో పాటే ఉంది. ఆయనను హత్తుకొని ఆయనను వెంబడించింది. యేసు తల్లి ఆయన మరణం దాకా ఆయనను వెంబడించింది. ఆయన తన బాధ్యతను మర్చిపోలేదు. యూదులకు 5 వస్త్రాలు వేసుకునేటువంటి ఒక ఆచారం ఉండేది. ఈ 5 వస్త్రాల్లో యేసుప్రభు వస్త్రాలను వారు చీట్లు వేసుకుంటున్నారు. 4 వస్త్రాలను పంచుకున్నారు. ఒక వస్త్రం నిలువు వస్త్రము కాబట్టి దాన్ని విలువైనది, కాబట్టి అది చింపితే విలువ లేనిదిగా అవుతుంది, కాబట్టి దాన్ని పంచుకోవడానికి కోసం వాళ్ళందరూ చీట్లు వేసుకున్నారు. అయితే యేసు దేహమునకు అంటుకున్నటువంటి ఆ వస్త్రము, నిలువు వస్త్రము, అది యేసుక్రీస్తు ప్రభువారి తల్లి ఆయనకు ప్రేమతో కుట్టి సేవ కొరకు సిద్ధపరిచినటువంటి వస్త్రం. అయితే ఆ వస్త్రాన్ని వారు చీట్లు వేసుకుంటున్నప్పుడు తన తల్లి పక్కనే ఉంది. శిలువలో ఈయన వేలాడుతున్నాడు. తన తల్లి ఆ దృశ్యాన్ని చూస్తుంది. పక్కనే కన్నీళ్లతో నిలబడింది. ఆయనకు వస్త్రాలు అన్ని వస్త్రాలు తీసుకోవడం ఆయనకంత బాధ అనిపించలేదు. అయితే గాయాలు ఆయనకు మనసుకు బాధ అనిపించలేదు. కానీ ఈ ఎఫెక్షన్, ఆయన తల్లితో ఆయనకు కలిగినటువంటి ఎమోషనల్ ప్రేమ కలిగినటువంటి తల్లితో ఆయనకున్న అనుబంధము, ఆ వస్త్రము, తల్లి పక్కనే ఉండడము, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి చాలా మానసికంగా కృంగదీసినాయని చాలామంది లేఖికులు చెప్తా ఉన్నారు. అయితే అటువంటి స్థితిలో తన తల్లి తనను హత్తుకొని నిలిచి ఉండడాన్ని చూచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి బాధ్యతను విస్మరించకుండా తన ప్రియ శిష్యుడికి తల్లి బాధ్యతను అప్పగించినాడు. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవ కొరకు మనం వెళ్తున్నప్పుడు కుటుంబ బాధ్యతను మనం విస్మరించకూడదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్కు ద్వారా, ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాడు. కేవలం సేవ అనుకుంటూ కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టడం దేవునికి ఇష్టమైన పని కాదు. అలాగే కుటుంబం మాత్రమే హత్తుకొని ఉండి దేవుని పనిని నిర్లక్ష్య పెట్టడం అది ఆయనకి ఇష్టమైన పని కాదు. కాబట్టి కుటుంబ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి, దేవుని పరిచర్యను కూడా నమ్మకంగా నెరవేర్చాలని ఈ 3వ మాట ద్వారా దేవుడు మనకు బాధ్యతలను తెలియజేస్తూ ఉన్నాడు. 4వ మాటగా ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అనేటువంటి మాటను ఆయన శిలువ మీద నుండి పలుకుతూ ఉన్నాడు. ఆయన సొంత శిష్యులే ఆయనను వదిలిపెట్టి పారిపోయారు. ఇప్పుడు దేవుడు కూడా తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఈ స్థితి మన రక్షకుని హృదయాన్ని నలిపేసింది.
హృదయ వేదనతో నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని కేకవేశాడు. మనము బాప్తిస్మం తీసుకొని ఇక మీద జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని జీవిస్తున్నాం. క్రీస్తు మనతో జీవించడం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా సహించగలుగుతున్నాం, ఎన్ని బాధలు వచ్చినా భరించగలుగుతున్నాం, మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాం. అయితే ఆయన మనలను పరిశీలించడానికి ఒక క్షణం విడిస్తే ఎంత ఆవేదన చెందుతాం. అయితే క్రీస్తు ప్రభువారు మన కోసం శాపగ్రస్తుడై మనలను శాపం నుండి విమోచించినాడు. ఆయన మన కోసం విడువబడిన స్థితికి చేరుకున్నాడు. క్రీస్తు పొందిన శ్రమలన్నిటికంటే ఎంతో భారమైన భరించలేని శ్రమ తండ్రి నుండి వేరుకోవడం, మనలను మహిమకు చేర్చడం కోసం మనలో ఒకడిగా మారిపోయి మనకు విడుదల ఇవ్వడం కోసం ఈ శ్రమను ఆయన అనుభవించాడు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనను. యోహాను సువార్త 19:28. మీలో ఎవరికైనా దప్పికొని ఉన్నట్లయితే నా దగ్గరకు రండి, నేను తీరుస్తానని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. లక్షల మంది ఇశ్రాయేలుల దాహాన్ని తీర్చినటువంటి దేవుడు నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. ఆయన దప్పిక శరీర సంబంధమైంది కాదు. ఆయన దప్పిక దేవుని రాజ్యమును విస్తరింపచేయాలి, ఆత్మలను రక్షించాలి, నశించు ఆత్మలు దేవుని రాజ్యంలోకి చేరాలి అనేది ఆయన దప్పిక ఉన్నది. కాబట్టి ఆయన సమరశ్రీ యాకోబు బావి దగ్గర సమరశ్రీతో అంటున్నాడు, నాకు దాహమునకిమ్మని యేసుక్రీస్తు ప్రభువారు సమరశ్రీతో అడుగుతున్నాడు. ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి ప్రయోజనం పొందలేదు, కానీ ఈ ప్రశ్న అడుగబడినటువంటి స్త్రీ ప్రయోజనం పొందింది. ఆయన దప్పిక ఆత్మలు రక్షించబడడం, పాపము నుండి ప్రజలు విడిపించబడడం. ఈ సమరశ్రీ ఎంతోమంది పురుషులను మార్చింది. అలాంటి స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు నా దాహం తీర్చమ్మా అని అడుగుతున్నాడు. అంటే నీ పాపం నుండి నువ్వు విడుదల పొంది పరలోక రాజ్య వారసురాలుగా నువ్వైతే అది నాకు దాహం తీర్చినట్లే. కాబట్టి నేనిచ్చి నీళ్లు త్రాగు ప్రతివాడు కూడా ఇక ఎన్నడూ కూడా దప్పిక పొందడు, నిత్య జీవాన్ని నేను ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ యేసు దైవత్వాన్ని గ్రహించింది, గుర్తించింది, తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది, తన కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి మెస్సయిన కాడా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శక్తిని గుర్తించింది, ఆయన దైవత్వాన్ని గ్రహించింది, గ్రామాన్ని యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి తీసుకొచ్చింది. మన కోరికలు, మన దప్పికలు, మన ఆశలు ఎన్నో ఉంటాయి. అయితే యేసు యొక్క దప్పిక తీర్చడమే మన ప్రధానమైనటువంటి లక్షణమై ఉండాలి. ఆయన దప్పిక ఏంటంటే నువ్వు రక్షణ పొందాలి, ఆయన దప్పిక నువ్వు స్థిరపరచబడాలి, ఆయన దప్పిక ఏంటంటే నశించు ఆత్మను నువ్వు వెదకి రక్షించాలి, అనేకులను కూడా యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకునేటట్లు ఆయన త్యాగాన్ని తెలుసుకునేటట్లు చేయాలి. అదే ఆయన దప్పిక. ఆయన దాహం నేను దప్పికొంటున్నానంటే వారు చేదు చిరకను ఆయనకు త్రాగడానికి ఇచ్చారు. అయితే ఆయన ముఖం తిప్పుకున్నాడు. ఈరోజు కూడా చాలామంది చేదు చిరక లాంటి ధనం ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, పొలం ఇస్తున్నారు, అన్నీ ఆయనకు ఇదిగో ప్రభువా నీ పాదాల దగ్గర మేము పెడుతున్నామంటున్నారు. కానీ అవేవి ఆయన దప్పికను తీర్చలేవు. విరిగి నలిగిన హృదయం ఆయన దప్పిక తీరుస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన దప్పికను నువ్వు తీర్చాలనుకుంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు, నశించుచున్నటువంటి నీ జీవితాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టు. అప్పుడు ఆయన దాహం తీర్చిన వాడు అవుతావు. యోహాను సువార్త 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని పలికెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమాప్తమైనది అనేటువంటి మాటను, అలాగే తన ఆత్మను దేవునికి అప్పగించినటువంటి మాటలు రెండు కూడా వెంటనే జరిగిపోయినాయి. తండ్రి తనకు చేటుకు అప్పగించిన పనిని సంపూర్తిగా తుదముట్టించినాడు. తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చితిని అని భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. భూమి మీద దేవుని నామమును ఒక వ్యక్తి మహిమపరచడమే దేవుని పనిని కంప్లీట్ చేయడం. నశించుతున్నటువంటి ఆత్మల కొరకు ఆయన తన కలువరి శిలువలో తన రక్తాన్ని ధారపోసినాడు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని పనిని తుదముట్టించినాడు. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మన పట్ల కలిగినటువంటి ఉద్దేశాలను, దేవుడు మనకిచ్చిన ప్రణాళికలను, దేవుడు మనకిచ్చిన తలాంతులను, వరాలను ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించినాడో వాటిని దేవుని పని కొరకు మనము పెట్టి ఆయన మనకు అప్పగించిన పని తుదముట్టించడమే దేవుడు మనకు నేర్పుతున్నటువంటి ఒక గొప్ప పాఠం. ఆయన ఏ రీతిగా సమాప్తమైనదని చెప్పి తండ్రిని మహిమపరిచినాడు, అలాగే దేవుడు మనకు అప్పగించిన సేవా పరిచర్యను నమ్మకంగా ముగించి దేవుని మహిమపరచాలి. అలాగే ఆఖరి మాట, 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. మన ఆత్మలను నమ్మకమైన దేవునికి అప్పగించాలి. మన ఆత్మల కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మంచి మాదిరిని, మంచి అడుగుజాడల నుంచి వెళ్ళిపోయినాడు. ఆయన ఉంచినటువంటి అడుగుజాడలోనే మనము కూడా నడవాలి. అదే మంచి మాదిరిని మనం కూడా నడవాలి.
మన ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు మనం అప్పగించుకోవాలి. దేనితోనే మన ఆత్మను నింపుకునేది కాదు. మన ఆత్మల కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని. అలాగే మనం కూడా సొంత గూటికి చేరాలని దేవుని యొక్క వాంఛ. అక్కడి నుండి వచ్చినాం, నరులారా తిరిగి రండి అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన పిలుపును అందుకొని మన ఆత్మలు తిరిగి దేవుని వద్దకే చేరాలి. అంతవరకు ఈ ఆత్మకు విశ్రాంతి లేదు. అందుకొరకే సాతానుడు మన ఆత్మను తన రాజ్యంలో కట్టడానికి, సాతాను మన ఆత్మను నరకంలోకి తీసుకెళ్ళడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు. అయితే నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకొని ఆయన కొరకే మనం జీవించినప్పుడు, ఆయనకి ఇష్టమైనది మనం చేసినప్పుడు తప్పకుండా దేవుడు మన యందు ఆనందిస్తాడు. మన ఆత్మను ఆయన తీసుకుంటాడు. మన్నైనది తిరిగి మన్నుకు చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. దేవుని నుండి వచ్చినటువంటి మనం, దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి మనం తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అంతవరకు సాతానుడు రకరకాల ప్రేరేపణలు, రకరకాల కోరికలు, రకరకాల వాడు ఆలోచనలు పుట్టిస్తుంటాడు. కాబట్టి మన కన్నులు అటు ఇటు చూడక సరిగాను, మన కనురెప్పలు సూటిగా ఉండి దేవుని రాజ్యంలోకి మనం చేరేంత వరకు నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకొని, తండ్రి నా ఆత్మ, నా మనసు, నా ప్రాణం, నా దేహం, నా జీవితము, నా సమస్తము నీవైనవి, నీకు మాత్రమే నేను చెందిన దాన్ని ప్రభువా, నీకు మాత్రమే నేను చెందిన వాడిని ప్రభువా. దయ్యానికి, దురాత్మలకు, సాతానుకు ఎక్కడ నాపైన ఆత్మపై అధికారం లేకుండా చేయండి తండ్రిని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. యొక్క తండ్రి, మరి ఉదయకాల సమయంలో నాయన చక్కటి మాటలు మీరు ఇస్తున్నారు దేవా, నీకు వందనాలు. మీరు కలువరి శిలువలో పలికినటువంటి 7 మాటలు క్షమాపణ నేర్పిస్తున్నారు, వాగ్దానం ఇచ్చారు, బాధ్యతలు నేర్పిస్తున్నారు. త్యాగం కలిగిన దేవుడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అవును నాయన, మాకు త్యాగం అవసరం. భార్య, భర్తలు, పిల్లల్ని ఒకరు మార్చుకోవాలంటే తిండిని త్యాగం చేయాలి, నిద్రని త్యాగం చేయాలి, సుఖాన్ని, సౌఖ్యాన్ని త్యాగం చేయాలి ప్రభువా. త్యాగాన్ని మీరు చేసి ఉన్నారు అయ్యా. మా జీవితంలో త్యాగం అనేది లేదు నాయన. దయచేసి త్యాగాన్ని మీరు మాకు దయచేయండి. భరించడం నేర్పుతున్నారు, దప్పికకు భరించుకున్నారు నాయన, శ్రమలకు భరించినారు తండ్రి, అవమానాలకు భరించినారు, అపరహసించారు, భరించారు, అన్నిటినీ మీరు భరించారు, నేర్పిస్తున్నారు. ఈ కలువరి శిలువలో మీరు పలికిన 7 మాటలో క్షమించండి వాగ్దానాన్ని ఇస్తున్నారు. అలాగే పరలోక రాజ్యంలోకి చేరగలిగిన వాగ్దానం, నీ యందు నమ్మకం కలిగిన వారికి, విశ్వాసం కలిగిన వారికి, పశ్చాత్తాపం కలిగారు పరదైసులో చోటిస్తున్నారు. బాధ్యతలు నేర్పిస్తున్నారు నాయన. ఎలాగుండాలి, సేవ సేవ సేవ, దేవుని పరిచర్య అనుకుంటూ కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టేవారంగా కాకుండా కుటుంబ బాధ్యతలను, దేవుని పరిచర్యను నమ్మకంగా నెరవేర్చడానికి నేర్పించండి. త్యాగం నేర్పిస్తున్నారు, భరించడం నేర్పిస్తున్నారు, అప్పగించిన పని ఎలాగ తుదముట్టించాలో నేర్పిస్తూ ఉన్నారు. నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను ఎలాగ అప్పగించుకోవాలి, మీరు మాత్రమే విలువైన ఆత్మను కాపాడే దేవుడు నాయన. కాబట్టి మా విలువైన ఈ ఆత్మను మీకు అప్పగించుకొని మీ చిత్తానుసారంగా ఈ లోకములో మా పనులను ముగించుటకు సహాయం చేయండి. నా ప్రియమైన తండ్రి, ఈ మాటలన్నీ మాలో ఫలించుటకు కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.